సామర్లకోట పట్టణంలో గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను నేటి వరకు లబ్ధిదారులకు ఎందుకు అందచేయలేదని 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు మున్సిపల్ అధికారులను నిలదీశారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో కోఆప్షన్ ఎన్నిక పూర్తయిన అనంతరం కౌన్సిలర్ నేతల హరిబాబు మాట్లాడుతూ పక్కా మున్సిపాలిటీ అయిన పెద్దాపురంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయడం జరిగిందని, సామర్లకోటలో మాత్రం ఇప్పటివరకు ఎందుకు అందచేయలేదని ప్రశ్నించారు. లక్షలాది రూపాయలు చెల్లించిన లబ్ధిదారులకు నేటి వరకు ఇళ్లు అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తానే టిడ్కో ఇళ్లకు వేసిన తాళాలు బద్దలు కొట్టి లబ్ధిదారులకు అందజేస్తారని హెచ్చరించారు. దీనిపై కమిషనర్ రామారావు మాట్లాడుతూ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. సమస్యలు పరిష్కరించకపోతే మేము రాజీనామా చేయడం సిద్ధమన్నా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ప్రజలకు చిన్న చిన్న సమస్యలు ఒక కొన్నేమంటే కొన్నే కదా. ఏంటంటే ఆ టిట్కోయిందా ఆ టిట్కోయినేమో మీరేమో సత్యపడలేకపోతారా, దాని సమస్యను పరిష్కారం చేయరా. సత్యుడు కాపాడా సత్యుడు చెప్తున్నా